అన్నీ ఫైన్గా చేసేసుకున్నాం. దీంట్లో మన కాకరకాయ, ఇక్కడ మన జీడిపప్పు ఏదైతే నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టామో ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకున్నాం. జీడిపప్పు నాకు ఇష్టమని వేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అయితే దీంట్లో మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయని ఇలా పొడుగ్గా మనం సగంగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇవి కాలిన ఆ పిండి చక్కగా పట్టుకొని ఇవి కూడా కరకరలాడుతూ భలేగా ఉంటాయి. ఇలా వేసుకుందాం. మరి కరివేపాకుని సన్నగా తరిగి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయనుకోండి, ఈ పకోడీలో తినేటప్పుడు కొంచెం ఘాటుగా మజా వస్తుంది. పర్ఫెక్ట్. ఈ కరివేపాకును కూడా సన్నగా తరిగేసాను. దీన్ని ఈ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు, ఇందులో మనం జీలకర్ర, బియ్యపు పిండి, అలాగే దీంట్లో మన శనగపిండి. ఈ శనగపిండిలో కొంచెం అంత సోడా వేయాలనుకుంటే, లేకపోతే కొంచెం అంత బేకింగ్ పౌడర్ కొంచెంగా వేయచ్చు. దీనివల్ల మనం బజ్జీలకి వాటికైతే చక్కగా ఉబ్బడానికి ఉంటుంది. ఇది మాత్రం ఉబ్బడానికి ఉండదు, కానీ కరకరలాడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పిండి గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి అంటే ముందు దీంట్లో తగినంత ఉప్పు, అలాగే కారం. ఇప్పుడు మన పకోడా బియ్యపిండి వేస్తే కరకరలాడుతుంది, కానీ నూనె వేస్తే ఇంకా కరకరలాడుతుంది. నూనె ఏంటి అంటే దీనిపైన మనం నూనె వేసి ఈ పిండిని పొడి పొడిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ నూనె అంత చక్కగా తాకి తర్వాత మనం వీటిని పకోడాల రూపంలో చేసుకున్నప్పుడు చక్కగా కరకరలాడుతుంది. ఇప్పుడే నీళ్లు జల్లమాకండి. దీన్ని ఫస్ట్ దీంట్లో ఉన్న తేమంతా బయటికి రావాలి. ఇవన్నిటిని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఒక 4-5 నిమిషాలు ఆగితే నీళ్లు కూడా అవసరం పడదు. దీంతో తేమంతా బయటకు వచ్చి చక్కగా మనం కలుపుకొని మనం దీన్ని పకోడీలా వేసుకోవచ్చు. కొంచెం సేపు అయిన తర్వాత మరీ ఎక్కువ నీళ్లు జల్లకూడదు, కొంచెం నీళ్ళు. ఎందుకంటే మనకి ఆ ఉల్లిపాయల్లో నుంచి బోల్డ్ తేమ వచ్చేసింది. కొంచెం జల్లేసాను, ఇది చాలు. ఇప్పుడు దీన్ని గట్టిగా ఒత్తేసుకుంటే ఇప్పుడు మనకి ఇది రెడీ అవుతుంది. వేడి వేడి నూనెలో మనం ఇది పొడి పొడి పకోడీలా వేసుకుందాం. ఇవి ముద్దల్లా వస్తున్నాయి. నూనెలో వేసేటప్పుడు నూనె మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు. దీన్ని వేసేటప్పుడు కూడా ఈ కాకరకాయ పిండి దానికి పట్టుకోవాలి, కానీ ఎక్కువగా కాదు. చూడండి ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా ఈ విధంగా వేసుకొని వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఈ పకోడీలు చెప్పాను కదా, సాంబార్ అన్నము లేకపోతే పెరుగన్నం పక్కన వడ్డించుకుంటే జీవితమే సూపర్. చక్కగా వీటిని బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి బంగారు రంగు వస్తుంది. ఈ కాకరకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయతోటి ఇంత మంచిగా, ఇంత అందంగా, చూడ్డానికి కూడా ముద్దొచ్చేలా మన పకోడీలు ఉండాలి. చూడండి ఇందులో జీడిపప్పు ఏది మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా ఎలా ఉందో. కొంతమంది కావాలంటే దీనిపైన చిటికెడంతా చాట్ మసాలా వేసుకుంటారు. కావాలంటే వేసుకోండి, కానీ నన్ను అడిగితే ఏది అక్కర్లేదు. ఆ కాకరకాయ ఇది టేస్ట్ అదిరిపోతుంది. దీంట్లో ఉప్పు, కొబ్బరి నూనె, నిమ్మకాయ జ్యూస్ ఇవన్నీ వేసేసి ఈ ఫిష్కి పట్టించేద్దాం. వాళ్ళు చేసుకునే కూరల్లో కొబ్బరి నూనె వేసుకుంటారు. ఇందులో కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నిమ్మరసం ఇలా అన్నీ వేసి కలుపుకొని ఈ ఫిష్ ముక్కలు, తోకలు, పీకలు అన్నిటికీ ఇలా మసాలా పెట్టేసుకుందాం. ఈ ఫిష్ ముక్కలు ముందే చెప్పాను కదా, చాలా ఇష్టమైన ఫిష్ నాకు. చాలా డెలికేట్ ఫ్లేవరు అద్భుతంగా ఉంటుంది. ఈ పాంఫ్రెట్ ఫిష్ ఇది వరకు మనం బెంగాలీ స్టైల్లో చికెన్ 65లా ఫిష్ 65 పాంఫ్రెట్లోనే చేసుకున్నాం. ఈ అద్భుతమైన ఈ రుచికరమైన చేప కొంచెం ఖరీదు. ఇంత పెద్దగా ఫిష్ ఉంటే కనుక ఇది కిలోకి 800 రూపాయల నుంచి 1000 రూపాయలు పలుకుతుంది. కొన్ని చిన్న చేపలు ఉంటాయి, కొంచెం ఖరీదైనా ఎప్పుడైనా ఒక్కసారి చక్కగా మనం చేసుకొని తినొచ్చు. ఈ ఫిషే లేదనుకోండి, పండుగప్పైనా కొర్రమీనైనా ఈ చేపతోటి ఇలా కూర చేసుకోవచ్చు. అంతా ఫిష్కి మంచిగా పట్టించాను. ఇప్పుడు మనం కూర తయారు చేసుకుందాం. ఫిష్ రెడీగా అయిపోయింది. ఇప్పుడు యాలకులు కూడా ఇందులో వేసుకుందాం. ఒక యాలకు తీసుకొని ఇలా దంచేసి పెట్టుకుందాం. ఈ ఫిష్ కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా, దాంట్లో మైల్డ్ ఫ్లేవర్ రావడానికి ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకోవడానికి ఈ కొబ్బరి నూనె వేసి చేసుకుంటే
ఈ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి పాలు, కొబ్బరి నూనె అన్నీ పడి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ముందు నూనె వేడెక్కాలి, ఎందుకంటే మన ఆవాలు చిటపట్లాడిన తర్వాతే ఈ కూరకి రుచి. కరివేపాకు, ఉల్లిపాయ, అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ దగ్గర పెట్టుకొని చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మరీ ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు దీంట్లో మన ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, అలాగే కరివేపాకు. ఇప్పుడు మన ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసి ఈ ఫిష్ ముక్కల్ని రెండు పక్కల లైట్గా మనం కుక్ చేసుకొని దీన్ని తీసి దీంట్లో తయారు చేసుకుందాం. దంచిన యాలకులు ఇందులో వేసుకుందాం, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎందుకంటే ఉల్లిపాయలు ఇందులో బ్రౌన్ అవ్వకూడదు, ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి. కొబ్బరి పాలు వేసే దాంట్లో ఉల్లిపాయలు ఎప్పుడన్నా ఇలా వేసుకుంటారు, దాన్ని ఎక్కువగా కుక్ చేయకూడదు. ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని కూడా కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం అంత ధనియాల పొడి వేసి కొబ్బరి పాలు వేసి ఇప్పుడు కుక్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఆల్రెడీ చేపకు కొంచెం ఉప్పు పట్టించాం, మరి కొంచెం ఉప్పు పడుతుంది. కొబ్బరి పాలు మరి చిక్కగా ఉన్నాయి, కొంచెం అంత పలసగా చేసుకొని ఈ కొబ్బరి పాలని ఇందులో వేసేద్దాం. ఆహా, ఇది ఫిష్ మోలే అనే కూర కేరళలో చాలా ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా తింటారు. ఈ కూర ఈ కొబ్బరి పాలు, ఈ ధనియాల పొడి ఇలా ఇందులో కుక్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే కొంచెం చిక్కదనం కోసం కొన్నిసార్లు మైదా పిండి, లేకపోతే కొంచెం అంటే చిక్కదనం అంటే మరీ పల్సగా ఉండకుండా కొంచెం అంత బాడీ ఉండడం కోసం మరి ఇలా చూడండి ఎంత కొంచెంగా వేస్తున్నానో. ఇది కేరళలో నేను ఎప్పుడు వాళ్ళు వేయడం చూడలేదు, కానీ హోటల్లో చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఈ ఫిష్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈ ఫిష్ ఉడకాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ ఫిష్ ఉడికిపోతే మన డిష్ రెడీ అయిపోయినట్టే. మూత పెట్టేసి దీన్ని లైట్గా కుక్ చేసుకుందాం. ఫిష్ 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పాలు పర్ఫెక్ట్గా ఉంది. అన్నం పైన వేసుకొని తింటే దీంట్లో మజా వస్తుంది. కానీ ఇంకొక 2-3 నిమిషాలు ఈ ఫిష్ ఉడకాల్సిందే. మనకి ఉప్పు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ ఉంటే తినలేం, తక్కువ ఉన్నా కష్టమే. ఆహా, చెప్పాను కదా, ఈ కొబ్బరి పాల వల్ల దీంట్లో ఒక రకమైన తీపి అంతా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు పర్ఫెక్ట్. ఆహా, మూత పెట్టేద్దాం. మరి ఇంకొక 3 నిమిషాలు కుక్ అవుతే ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది. కేరళ మనం వెళ్ళామనుకోండి, బోల్డ్ రకరకాల కొత్త డిష్లు. కేరళ వంటలు ఇక్కడ మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నాం, కానీ ఎప్పుడు ఆ కేరళ వెళ్ళి ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఎప్పుడు మనం వంటలు చేయాలి. ఆ రోజు కూడా వచ్చేస్తుంది త్వరలో. మన జీ తెలుగు వారవ వంటలు ఇప్పుడు స్టూడియోలోనే కాదు, బయట అన్ని రాష్ట్రాలు తిరిగి మరి విదేశాలకు కూడా వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను. మార్చి నెలలో అలా విదేశాలు కూడా వెళ్ళి వంటలు చేద్దాం. ముందైతే మన భారతదేశంలో ఉన్న అద్భుతమైన వంటలు అక్కడికి వెళ్ళి నేర్చుకుందాం. మన కూర ఆహా పర్ఫెక్ట్గా, నాకు ఈ ఫిష్ మోలి ఎలా ఉండాలో అంత అద్భుతంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. దీంట్లో ఈ టమాటా ముక్కలు ఇందులో వేసేసి దీన్ని వదిలేద్దాం. ఇవి మామూలు పాళ్ళు కాదు, ఇవి విరిగడానికి ఆస్కారం లేదు. ఇలా పెట్టి ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మన ఈ అన్నంతో పాటు చక్కగా ఇలా పూసుకొని ఆ ఫిష్ తింటుంటే అదృష్టం ఉండాలి. మరి ఈ టమాటా ముక్కలు ఇందులో కొంచెం సేపు నానిన తర్వాత సాఫ్ట్గా అయ్యి ఈ చేప జ్యూస్ అంతా ఫీల్ చేసుకుంటుంది. ఇంత గొప్పటి ఫిష్ చూడండి. ఈ ముక్క ఆహా, మరో ముక్క ఇందులో బోల్డ్ అంతా ఈ చక్కటి సాస్, దీన్ని ఇలా వేసుకొని మనం తింటే అదిరిపోతుంది. అయితే కొబ్బరి పాలు వేసిన తర్వాత మరి చివరిలో కూడా చిక్కటి కొబ్బరి పాలు కొంచెం వేస్తారు, దానివల్ల చూడ్డానికి కూడా లైట్ కలర్లో ఉంటుంది.